ఈరోజు అసలు నర్సాపురం చెరువులో లేదమ్మా, అంటే ఈ 10-12 నుంచి మీరు చేస్తున్నది అంతా పట్టుకొని మీరు లేకపోతే దీన్ని ఆపొచ్చు అనేటటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేసారు. భగవంతుని దయ వల్ల మీరు క్షేమంగా బయటపడ్డారు. కానీ భగవంతుడి దయ వల్ల క్షేమంగా బయటపడు కాదు యాక్చువల్గా మనకు ఉండాల్సింది. ఈరోజు ఆవులను చంపుడు అనేటటువంటిది నేరము, తప్పు అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి, అందరూ చెప్తున్నారు. పోనీ మిగిలిన అందరు చెప్పుడు పక్కన పెట్టుర్రు అబ్బా, అందరు చెప్పుడు పక్కన పెట్టుర్రు. ఇప్పుడు నేను అన్న అంటున్నా, నిన్ను తమ్ముడు అంటున్నా, బాయ్ అంటున్నాం కదా. ఇప్పుడు మా కోసం ఒకరోజు నువ్వు ఆవులను చంపకుండా తినకుండా ఉంటే ఏమవుతుంది? నీకు పోయిందేమున్నది? నాకు అర్థం కాదు. ఎందుకు చంపుతున్నారు అంతగానం? ఆవులను చంపుడు వద్దు అన్నందుకు ఏకంగా మనుషులనే చంపే స్థితికి దిగజారుతున్నారంటే ఎట్లా చూడాలి దీన్ని మనం? ఇంకా ఏడికెళ్ళి సామరస్యత ఉంటుంది, ఏడికెళ్ళి కలిసి ఉంటాం. ఎవరు కలిసి ఉండాలనుకుంటున్నారు? ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండాలనుకుంటున్నాం కదా, అందరం కలిసే ఉండాలనుకుంటున్నాం కదా, అందరం మంచిగా ఉండాలనుకుంటున్నాం కదా. బయట నుంచి వేరే వాడు వస్తే మనం లోక కావద్దు, మన భారతీయులం అందరం ఒకే దాని మీద నిలబడాలనుకుంటున్నాం కదా. ఏడికెళ్ళి నిలబడతాం?